I don't know who need to hear this, but it will helpful to someone who are related to my story that I'm going to share. నా లైఫ్లో నేను చాలా హర్డిల్స్ ఫేస్ చేశాను. I have come across very dark phase of my life. I'm still preparing in every way to face those kind of things. ఎందుకంటే మనకు తెలియదు ఏ రోజు ఎలా ఉంటుందో అని. We don't know what tomorrow will bring to us. నా మెయిన్ పాయింట్ ఏదో చెప్పే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలి. యూ హ్యావ్ టు లిసన్ దిస్. ఒకడు ఒక అర్జెంట్ పని మీద ఇంటి నుంచి బయలుదేరి బయటికి వెళ్తున్నాడు. వాడు అలా స్ట్రీట్ దాటిన తర్వాత చాలా పెద్ద క్రౌడ్ని చూశాడు. వాళ్ళందరూ ఏదో చూస్తున్నారు, వీడు కూడా ఏంటో చూడడానికి వీడు కూడా ఆ క్రౌడ్లోకి వెళ్ళాడు. చాలామంది దాన్ని వాసన కూడా చూస్తున్నారు. వీడు చూశాడు, బట్ వీడికి అర్థం కాలేదు. వీడికి అర్థం కాక దాన్ని నాకి మరీ చూశాడు. అప్పుడు వీడికి అర్థమైంది ఏంటంటే వాడు నాకింది పేడని. అప్పుడు వాడికి ఒక విషయం గుర్తొచ్చింది, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను కదా, నేను లైఫ్ మ్యాటర్ మీద బయటకు వెళ్తున్నాను కదా. మనలో కూడా చాలామంది మన విషయాలు మానేసి బయట విషయాల గురించి, బయట పర్సన్స్ ఒపీనియన్స్ గురించి ఆలోచిస్తుంటాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవేమి మ్యాటర్ కాదు. ఐ డోంట్ కేర్ అబౌట్ సమ్వన్స్ ఒపీనియన్. ఐ డోంట్ నీడ్ సమ్వన్స్ వ్యాలిడేషన్. బికాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ బ్యాటిల్స్ టు ఫైట్. మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా ఏమనుకున్నా సరే మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు.